మారుమూల గ్రామాల్లో చాలా మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. యాక్చువల్లీ ఆ సినిమాలో బొమ్మను చూపించేసి పిన్స్ వచ్చినట్టు ఈయన మాంత్రికుడు అక్కడ రామరెడ్డి మాంత్రికుడు బ్లాక్ మ్యాజిక్ ఆ బ్లాక్ మ్యాజిక్ ని బాగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉండడం వల్ల అట్లా గ్రామాల్లో కూడా సినిమాలలో చూపిస్తున్నారు కదా, మీరు లేదని ఎలా చెప్పగలరు, మంత్రతంత్రాలు లేవంటారా అని చెప్పేసి మేము లేవని చెప్పినా కూడా ప్రజల లోపల బాగా నాటకపోయిన ఆ మూమెంట్లో మా నాన్నగారు ఉండి ఈ మంత్రతంత్రాల విద్య మనకొద్దు, నువ్వు ఏదైనా చదువుకొని ఏదైనా జాబ్స్ సాధించాలి అంటే మా నాన్నగారి కోరిక నాకు మనసులో మ్యాజిక్ చేయాలని ఉన్నా కూడా అప్పుడప్పుడు సందర్భం దొరికినప్పుడు చేస్తూ నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. ల్యాబ్ టెక్నీషియన్ చేసి ల్యాబ్ టెక్నీషియన్గా గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించాను. కానీ ఆర్ట్ మీద అభిమానంతో తర్వాత షోలు నాకు చదువు వెలుగు అనే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంతా, అప్పుడు తెలంగాణ ఆంధ్ర అని తేడా లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వేరే టీంతో తిరిగేవాడిని. అక్షర కళా జాతర అని చెప్పేసి ఆ టీంతో తిరిగేవాడిని. అట్లా మ్యాజిక్ మీదనే నేను ఇక మెల్లమెల్లగా మ్యాజిక్ పూర్తిగా ఆకర్షితుడు. అంటే మ్యాజిక్ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకున్నారు? గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేశాను. అది అప్పట్లో చిన్న జాబే అయినా ఇప్పుడు అది మంచిగా, అప్పట్లో జాబు చిన్న జాబ్ అయినా దానికి ఉండే వాల్యూ దానికి ఉంది.